ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సుప్రీంకోర్టు మనువాదుల మాటలిని ఏదైతే దళితుల మధ్య చిచ్చు పెట్టిందో దానికి నిరసనగా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మాలలు చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా మాలలంతా కలిసి ఐక్యమత్యమై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సందర్భంలో మాలలని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు అక్రమంగా చేసి బంధించడం జరిగినది. ఈ అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా సందర్భాలలో ఇలాంటి విషయాలలో రిపీట్ అయింది. నిరూపించినాం ఉద్యమాలని అరెస్టుతో ఆపలేరనే. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోకపోతే, వర్గీకరణ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఎంతవరకైనా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థలలో బొందబెట్టి తీరుతామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమే భుజాల మీద కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని గెలిపించిన సందర్భంలో కూడా మాలలను వెన్నుపోటు పొడిచి కించపరిచే విధంగా మాలలను చిన్న చూపు చూస్తున్నటువంటి సందర్భం సీఎం గారు చూపించారు. అయితే రేపు స్థానిక సంస్థలలో ఖచ్చితంగా మేము ఓడించి తీరుతామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఖచ్చితంగా వెనక్కి తగ్గాలి, లేదంటే మంత్రుల ఇండ్లు కూడా, ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడి చేయడానికి సన్నద్ధమవుతామనే విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. జై భీమ్. ఇక్కడ